So today we will be discussing about George Herbert Mead self and identity concept. So George Herbert Mead self and identity concept లో first who is George Herbert Mead అంటే George Herbert Mead was an American sociologist and philosopher. So he explained how self and identity అనేది మనం సోషల్ ఇంటరాక్షన్ ద్వారా ఎలా డెవలప్ చేస్తాము. సో ఎలా మనం సొసైటీలో ఇంటరాక్ట్ అవుతూ మన ఐడెంటిటీ మనకు డెవలప్ అవుతుంది, మన సెల్ఫ్ ఎలా బిహేవ్ చేస్తుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అకార్డింగ్ టు మీడ్ మనం ఒక సెల్ఫ్తో మనం బర్న్ అవ్వం. ఇన్స్టెడ్ మన సెల్ఫ్ అనేది, మన ఐడెంటిటీ అనేది మనం సొసైటీలో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ ఇట్ విల్ డెవలప్ అనమాట. సో కోర్ ఐడియా ఆఫ్ మీట్స్ థియరీస్ హీ బిలీవ్డ్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు వాళ్ళ రోల్ని వేరే వాళ్ళని చూసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని అలా బిహేవ్ చేస్తారు. లైక్ అవర్ థాట్స్, యాక్షన్స్ ఇవన్నీ మన సోషల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, లాంగ్వేజ్ ద్వారా, సింబల్స్ ద్వారా డెవలప్ అవుతుంది అని చెప్తాడనమాట. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెల్ఫ్? సో మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు సీ వన్ సెల్ఫ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, హౌ హూ we are, how others see us, how we respond to society. సో మనం ఎవరు, మనల్ని అదర్స్ ఎలా చూస్తున్నారు, దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతాం. సో ఈ విషయాల ద్వారా సెల్ఫ్ డెవలప్ అవుతుంది. సో ఐ అండ్ మీ. సో మీట్ డివైడెడ్ ద సెల్ఫ్ ఇంటూ టూ పార్ట్స్ అనమాట. ఐ అంటే ద స్పాంటేనియస్ క్రియేటివ్ ఇంపల్సివ్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్, అండ్ మీ అంటే సోషలైజ్డ్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ అనమాట. సింపుల్గా ఐ అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలని ఆన్ ద స్పాట్ మనం చేసేది ఇంపల్సివ్ క్రియేటివ్ పార్ట్, అన్ప్లాన్డ్ అనమాట. అనుకుని చెయ్యము, ఆన్ ద స్పాట్ మనకి ఏది అనిపిస్తే అది చేస్తాం, అది ఐ అనమాట. ఎగ్జాంపుల్, అ స్టూడెంట్ రైజెస్ హ్యాండ్ అండ్ గివ్స్ ఆన్సర్ ఇన్ ద క్లాస్. సో క్రియేటివ్ పార్ట్. మీ అంటే ఏంటంటే మనం సొసైటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అలా బిహేవ్ చేస్తాము. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ వెయిట్ ఫర్ టీచర్ పర్మిషన్, సిట్స్ క్వైట్లీ వెన్ టోల్డ్. సో సోషల్ రూల్స్ని, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్టు మీ బిహేవ్ చేస్తుంది. సో ద సెల్ఫ్ ఇస్ ఫార్మ్డ్ త్రూ ద కంటిన్యూస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఐ అండ్ మీ. సో మనం సొసైటీతో ఇంటరాక్ట్ అవుతూ మన ఐ అండ్ మీ అనేది బిహేవ్ చేస్తాం అని చెప్తారు. సో ఇందులో మీడ్ ఏం చెప్తారంటే రోల్ ఆఫ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్తారు. సో త్రూ లాంగ్వేజ్ అండ్ సింబల్సే మనం కమ్యూనికేట్ చేస్తాం, మీనింగ్స్ అర్థం చేసుకుంటాం. ఫర్ సపోజ్ మన మమ్మీ మన వైపు ఇలా కోపంగా చూడగానే మనకు అర్థమవుతుంది, ఓకే సో సంథింగ్ ఇస్ రాంగ్. అలానే లాంగ్వేజ్ ద్వారా కూడా అది చెయ్యకు, లేదా టోన్ మారగానే సో మనం మీనింగ్స్ అర్థం చేసుకుంటాం త్రూ అవర్ లాంగ్వేజ్, త్రూ అవర్ సింబల్స్. సో ట్రాఫిక్ లైట్ రెడ్ రాగానే వీ విల్ స్టాప్, ఇట్ ఈస్ అ సింబల్. సో సొసైటీ ఈ సింబల్స్, ఈ లాంగ్వేజెస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్తారు. సో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్. సో డిఫరెంట్ స్టేజెస్ ద్వారా మన సెల్ఫ్ డెవలప్ అవుతుంది అని మీడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దానిలో ఫస్ట్ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్. సో ఇక్కడ చిల్డ్రన్ ఇమిటేట్ అదర్స్ అనమాట వితౌట్ అండర్స్టాండింగ్ మీనింగ్. సో ఇది చిన్న ఐ మీన్ ఎర్లీ స్టేజెస్ అనమాట. లైక్ పేరెంట్స్ని ఇమిటేట్ చేస్తాం, టీచర్స్ని ఇమిటేట్ చేస్తాం, మనకి ఏం అర్థం కాదు, జస్ట్ ఇమిటేట్ చేస్తాం అంతే. నెక్స్ట్ స్టేజ్ ప్లే స్టేజ్. ఇక్కడ మనం వేరే వాళ్ళ రోల్ తీసుకుంటాం అనమాట. ఆ చైల్డ్ ప్లేస్ టీచర్, డాక్టర్. సో ఒక్కొక్క రోల్ మనం అర్థం చేసుకోవడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గేమ్ స్టేజ్ అనమాట. గేమ్ స్టేజ్లో మనకి రోల్స్ అర్థమవుతాయి, ఆ రోల్స్ నుంచి సొసైటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో కూడా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ అ చైల్డ్ ప్లేస్ క్రికెట్, అండర్స్టాండ్ ద రోల్స్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఎలా ఉండాలి, బౌలర్ ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా గేమ్ ఆడాలి, ఇలా. సో ఇట్ లర్న్స్ మల్టిపుల్ రోల్స్ అండ్ సోషల్ ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ జనరలైజ్డ్ అదర్ అనమాట. సో ద జనరలైజ్డ్ అదర్ రిఫర్స్ టు ద యాటిట్యూడ్స్, రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ ఏంటంటే మనం సొసైటీకి తగినట్టు మన బిహేవియర్ని షేప్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ స్టాండింగ్ ఇన్ ఎ క్యూ, ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్, ఎగ్జామ్ హాల్లో సైలెంట్గా ఉండడం. ఇది మనం సొసైటీలో ఈ రూల్స్ అనేవి ఉన్నాయి, అవి ఫాలో అవ్వడం. సో మనం అవేర్ ఆఫ్ సొసైటీస్ రూల్స్, దట్ ఈస్ జనరలైజ్డ్ అదర్స్ అనమాట. సో నెక్స్ట్ సెల్ఫ్ అండ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ ఈజ్ ద సోషల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్. సో మన ఐడెంటిటీ ఏంటి, మన సెల్ఫ్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, లైక్ స్టూడెంట్, టీచర్, సిటిజన్. సో మన ఐడెంటిటీ చేంజ్ అయిపోతూ ఉంటుంది అకార్డింగ్ టు సోషల్ సిచ్యువేషన్స్. సో సేమ్ పర్సన్కి డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక స్కూల్లో స్టూడెంట్ అయితే అది ఒక స్టూడెంట్ ఐడెంటిటీ, ఇంట్లో ఐఎమ్ అ డాటర్, దట్ ఈస్ మై ఐడెంటిటీ. టు మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ విల్ బి అ ఫ్రెండ్, ఇన్ సొసైటీ ఐఎమ్ అ సిటిజన్. సో మై ఐడెంటిటీ కంటిన్యూస్లీ చేంజెస్ అనమాట
అండ్ ఐడెంటిటీ చేంజెస్ విత్ సోషల్ రూల్స్ బట్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ సెల్ఫ్. ఒకే పర్సన్కి డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉంటాయి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మీట్ థియరీ ఏంటంటే ఇట్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ సొసైటీ ఇన్ షేపింగ్ ఇండివిజువల్స్. సో ఈయన సోషియాలజీ సైకాలజీని మిక్స్ చేసి హీ గేవ్ హిస్ థియరీ. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, సొసైటీ రూల్స్ని ఫాలో అవుతారు, దానికి తగినట్టు హీ విల్ చేంజ్ అకార్డింగ్లీ అనమాట. సో మన పర్సనాలిటీ సొసైటీకి తగినట్టు మనం ఎలా బిల్డ్ చేసుకొని ఎలా చేంజ్ అవుతామో ఆయన థియరీ ద్వారా చెప్తారు. సో ఇన్ కంక్లూషన్, సో ది సెల్ఫ్ అండ్ ఐడెంటిటీ అనేవి సోషల్ ప్రొడక్ట్స్. సొసైటీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ద్వారా మనల్ని మనం డెవలప్ చేసుకుంటాం, చేంజ్ అవుతాం. సో ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ ద్వారా మన పర్స్పెక్టివ్స్ మారుతాయని సో మీరు చెప్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద George Herbert Mead self and identity theory for sociology. Thank you so much.